రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగినాయి. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి అయితే భక్తులు పొట్టుగా వచ్చిండ్రులా. ఒకసారి కొండగట్టుకి పోయి అక్కడ పండుగ విశేషాలన్నీ ఒకసారి అరుసుకొని వద్దామా? చలో ఇక. ఇవాళ హనుమాన్ జయంతి కాబట్టి ఎక్కడ చూసినా హనుమాన్ గుళ్ళన్నీ భక్తులతోటి నిండిపోయినాయి. తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి హనుమాన్ భక్తులు అయితే పొట్టు వచ్చిర్రు పో. రామనామంతోనే కొండగట్టు మొత్తం పరవశించిపోయింది. భక్తులు కొండ మీదకి ఎక్కేందుకు సుత సర్కారు 4 బస్సులను నడుపుతుంది. దీక్షలున్న భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసిండ్రు గుడివాళ్ళు. శరవణోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. కొండగట్టు క్షేత్రం చాలా ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం తెలంగాణలో. ఎన్ని ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా కొండగట్టు అనేటి అన్ని క్షేత్రాల కంటే ముఖ్యమైనటువంటి తలమానికటువంటి క్షేత్రం. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు 2 చేస్తారు. చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి అని. వాస్తవానికి అయితే పెద్ద హనుమాన్ జయంతి 3 రోజులు కూడా వైభవంగా హోమాలు, రామాయణ భారత భాగవతాలు, ఋగ్యజుస్సామ అధర్ణ వేదాలు ప్రధానమైనటువంటి ఉత్సవం ఈ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవం. ఈ ఉత్సవాలు పురస్కరించుకుని లక్షలాది మంది కూడా దీక్షా స్వాములు స్వామి సన్నిధికి వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఇరుముడి సమర్పణ చేసి మాల విరమణ చేసుకోవడం జరుగుతుంది. అనాదిగా ఈ యొక్క క్షేత్రంలో చాత్తాద శ్రీ వైష్ణవ ఆచార సాంప్రదాయాన్ని అనుసరించి ఉత్సవ కైంకర్యాలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఉదయాత్పూర్వం 3 గంటల నుంచి స్వామివారికి తిరుమంజనము, అదేవిధంగా ఆరాధన, చంద్రాలంకరణ సేవ, విశేషమైనటువంటి పనులతో ఆ స్వామివారికి అలంకారం చేయడం జరుగుతుంది.